ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. మాతాపితృగురు దేవతాభ్యో నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వైశాఖ పురాణం స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతము 26వ అధ్యాయము. వాల్మీకి జన్మ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను ఇట్లు చెప్పనారంభించెను. శృతదేవముని శృతకీర్తి మహారాజునకు శంఖ వ్యాధుల సంవాదమును చెప్పుచు ఇట్ల నేను తమ ఎదురుగానున్న మర్రి చెట్టు కూలుట, దాని తొర్ర నుండి వచ్చిన భయంకర సర్పం దివ్య రూపము ధరించి తల వంచి నమస్కరించి నిలుచుటం చూచి శంఖ వ్యాధులిద్దరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. శంకునుడును ఆ దివ్య పురుషుని చూచి, ఓయి నీవు ఎవరవు? నీకిట్టి దశ ఏల వచ్చినది? విముక్తి ఏల కలిగినది? నీ వృత్తాంతమునంతయు సవివరముగా తెలుపమని అడిగాను. శంకుడు ఇట్లు అడుగగానే ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు చెప్పనారంభించను. ఆర్య, నేను ప్రయాగ క్షేత్రమునందు ఉండు బ్రాహ్మణుడను. కుశీదుడు ముని యొక్క పుత్రుడను. మాటకారిని, రూప యవ్వనములు విద్యా సంపదలు కలవని గర్వించువాడను. చాలామంది పుత్రులు అహంకారం కలవాడని నా పేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము, కూర్చొనుట, శయనము, పడుకొనుట, శ్రీసుఖము, నిద్ర, జూదము, పనికి మాలిన ప్రసంగములను చేయుట, వడ్డీ వ్యాపారమును చేయుట నిత్య కృత్యములు. జనులు ఆక్షేపింతురని సంధ్యావందనాధికమును చేసినట్లు నటించేడివాడను. మోసము, ఆడంబరము తప్ప నాకు పూజాదుల యందు ఎటువంటి శ్రద్ధ లేదు. ఇట్లు కొంతకాలం గడిచెను. ఒక వైశాఖ మాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలోనున్న వారికి వైశాఖ వ్రతమును ధర్మములను మున్నగు వాణిని వివరించుచూ ఉండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూ కొన్ని వేల మంది వైశాఖ వ్రతమును ఆచరించుచు ప్రాతకాల స్నానము, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనముగా శ్రద్ధాసక్తులతో వినుచుండిరి. నేను ఆ సభను చూడవలయునని వేడుకపడి తిని తలపాగా మున్నగు వానితో విలాస వేషము ధరించి తాంబూలమును నములుచు సభలోనికి ప్రవేశించి తిని. నా ప్రవర్తనచే సభలోని వారందరికీ ఇబ్బంది కలిగెను. నేను ఒకరి వస్త్రము లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు, అటు ఇటు తిరుగుతూ హరికథా ప్రసంగములకు శ్రవణములకు ఆటంకం కలిగించి తిని. ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడను అయితిని, మరణించి తిని. మిక్కిలి వేడిగానున్న నీటిలోను సీసములోను నిండియున్న నరకములో చిరకాలం కాలకూట సాన్నిధ్యమున ఉండి 84 లక్షల జీవరాశుల యందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు త్వరలో ఆహారం లేక బాధపడుచు 10,000 సంవత్సరములు ఉంటిని. దైవికముగా నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకుని శాప విముక్తుడనై దివ్య రూపమును పొంది తిని. నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై ఇట్లు నమస్కరించి తిని. స్వామి, మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడునూ ఏ విధముగానూ సహాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహం కలిగిందురు కదా స్వామి. సజ్జనులు దయావంతులకు వారు నిత్యము పరోపకార పరాయణులే కదా. నాకు సదా ధర్మ బుద్ధి కలుగునట్లును విష్ణు కథలను మరవకుండునట్లును అనుగ్రహింపు. నేత్రదోషం కలవానికి కాటుక సహాయపడినట్లుగా ధనమదం కలవారికి దరిద్రులు, మంచి నడవడిక గల సజ్జనులు సహవాసం మాత్రము సదా ఉండవలేను అని ఆ దివ్య పురుషుడు శంకరుడిని బహువిధములుగా ప్రార్థించుచు నమస్కరించి అట్లే ఉండెను. శంఖమునియు తనకు నమస్కరించి ఉన్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వాణిని స్పృశించి వాణిని మరింత పవిత్రుని గావించెను. ధ్యానస్థిమితుడై కొంతకాలముండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలగబోవు జన్మనిట్లు వివరించెను. ఓయి, వైశాఖ మాస మహిమను వినుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములన్నీ పోయినవి. నీవు
దశార్ణ దేశమున వేదశర్మయ్యను బ్రాహ్మణుడవుగా జన్మింతు. వేదశాస్త్రాదులను చక్కగా చదివిందు. పాపమును కలిగించు ధారేషణ ధనేషణ పుత్రేషణలను విడిచి సత్కార్యములందు ఇష్టం కలవాడై విష్ణు ప్రియములకు వైశాఖ ధర్మములన్నింటినీ పెక్కుమార్లు చేయగలవు. సుఖ దుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై నిరీహుడవై గురుభక్తి ఇంద్రియ జయము కలవాడై సదా విష్ణు కథ ఆసక్తుడవు కాగలవు. ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరిపదమును చేరగలవు. నాయన భయపడకుము, నీకు నా అనుగ్రహమున శుభము కలగగలదు. హాస్యముగా కానీ, భయమున కానీ, కోపం వలన కానీ, ద్వేషకామముల వలన కానీ, స్నేహము వలన కానీ శ్రీహరినామం ఉచ్చరించిన సర్వ పాపములు నశించును. శ్రీహరినామమును పలికిన పాపాత్ములను శ్రీహరి పదమును చేరుదురు సుమా. ఎట్టి స్థితిలో శ్రద్ధాభక్తులతో జితేంద్రులై జితక్రోధులై శ్రీహరినామము ఉచ్చరించు వారికి శ్రీహరి పదమేల కలుగదు. శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు పూతన వలె శ్రీహరి స్థానమును చేరుదురు. సజ్జన సహవాసము సజ్జన సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని కోరువారు సజ్జనులను సర్వాత్మన సేవింపవలేను. శ్లోకమున దోషములున్నను శ్రీహరినామములున్నచో సజ్జనులు శ్రీహరినామములనే తలచి ముక్తి నొందుదురు. అలాగే ముక్తినిత్తురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది. శ్రీహరి భక్తులకు కష్టం కలిగించు సేవను కోరరు. అధిక ధనమును రూప యవ్వనమును కోరడు. శ్రీహరిని ఒకమారు స్పర్శించినను సర్వోత్తమమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును. అట్టి భక్త సులభుడిని దయాళువుని విడిచి మరి ఒకరిని శరణు కోరుదుము. కావున దయానిధి జ్ఞానగమ్యుడు భక్తవత్సలుడు మనపూర్వకముగు భక్తికే సులభుడు అవ్యయుడకు శ్రీమన్నారాయణుడిని శరణు పొందుము. నాయన వైశాఖ మాసముకు చెందిన ధర్మములన్నింటినీ యథాశక్తిగా ఆచరింపము. జగన్నాథుడకు శ్రీహరి సంతసించి నీకు శుభములనిచ్చును అని శంకుడు దివ్య రూపధారిని ఉద్దేశించి పలికెను. ఆ దివ్య పురుషుడు కిరాతుని చూచి ఆశ్చర్యపడి మరలా శంకునితో ఇట్లనెను. శంఖమహాముని దయా స్వభావము గల నీచే అనుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ అనుగ్రహమున ఉత్తమ గతిని పొందగలను అని పలికి శంకుని అనుజ్ఞనంది స్వర్గమునకు పోయాను. కిరాతకుడును శంఖమునికి వలయం ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించాను. శంఖమునియు నాటి సాయంకాలం రాత్రికి కిరాతకునకు భక్తిని కలిగించు మహిమాన్వితములకు శ్రీహరి కథలను చెప్పుచూ గడిపెను. బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యము నెరవేర్చి సంధ్యావందనాధికమును శ్రీహరి పూజను చేసెను. పరిశుద్ధుడకు కిరాతకునకు తారకమముకు రామ అను 2 అక్షరములు మంత్రం ఉపదేశించెను. నాయన శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే ఉత్తమం. అట్టి భగవన్నామములన్నిటికంటే సహస్రనామములు ఉత్తములు. అట్టి సహస్రనామములకును రామనామమే ఒక్కటే సమానం. కావున రామనామమునే నిత్యము జపింపుము. వైశాఖ ధర్మములను బ్రతికి ఉన్నంత వరకు ఆచరింపుము. దీనివలన వాల్మీకుడను మునికి పుత్రుడవుగా జన్మించి వాల్మీకి అని భూలోకమున ప్రసిద్ధి పొందగలవు అని శంకుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యాను. కిరాతకుడును శంకునకు ప్రదక్షిణ నమస్కారం ఆచరించి కొంత దూరం అనుసరించి వెళ్ళాను. వెళ్ళుచున్న శంఖమునిని విడుచుట వానికి బాధాకరంగా ఉండెను. మునిని విడవలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచు వానినే తలచుచు దుఃఖాతురుడై ఉండెను. అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములకు వైశాఖ ధర్మములను ఆచరించుచూ ఉండెను. అడవిలో దొరకు వెలగ మామిడి పనస మున్నగు పండ్లలో బాటసారులకు సేవ చేయుచుండెను. పాదుకలు చందనము గొడుగులు విసనకర్రలు మున్నగ వాణిని ఇచ్చుచు బాటసారులను అనేక విధములుగా సేవించుచూ ఉండెను. ఇట్లు బాటసారులకు సేవ చేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింపగళ్ళు జపించుచు కాలాంతరమునకు మరణించి వాల్మీక మహామునికి పుత్రుడై జన్మించెను.
కృష్ణుడను ఒక ముని జితేంద్రియుడై సరస్తీరమును చిరకాలము తపమాచరించెను. బాహ్యస్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపమును ఆచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒక పుట్టగా తయారయ్యను. పుట్టలు కట్టినను బాహ్యస్మృతిని విడిచి తపమాచరించుచు ఉండుట వలన వానిని వల్మీకముని అని పిలువసాగిరి. కొంతకాలమునకు అతడు తపమును మానెను. వానిని చూచి నాట్యకత్తి ఒకటి మోహించి వానిని వివాహమాడెను. వారిద్దరికి పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను. అతడే దివ్యమైన రామకథ గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపచేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యం మానవుల సర్వకర్మ బంధములను పోగొట్టునదై ప్రశాంతతలను ముక్తులను చేసినది. ఓ శృతకీర్తి మహారాజా, వైశాఖ మహిమ వింటివా? దుష్టుడగు కిరాతకుడు శంకుని పాదుకలను మున్నగు వాణిని దుర్బుద్ధితో అపహరించినను వైశాఖ మహిమ వలన శంకునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకి అయి జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యను. మహర్షి అయ్యను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు ఈ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మను పొందరు, ముక్తిని పొందుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. ఓం నమో భగవతే వాసుదేవాయ.